ఈ ఏడాదిలో 12 నెలల్లో 11వది పుష్యమాసం. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు. అందుకే వైకుంఠ ఏకాదశి అన్న పేరు. ఈరోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మధుకైటబులని రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు శ్రీ మహావిష్ణువు. తమలా ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట మధుకైటబులు. అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు. మానవులకి ఏడాది సమయం అంటే దేవతలకి ఒక రోజుతో సమానం. అందుకే మనకు దక్షిణాయనం 6 నెలలు దేవతలకి రాత్రి సమయం, ఉత్తరాయణం 6 నెలలు దేవతలకు పగటి సమయం. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో ఈరోజు ఉత్తర ద్వారం తెరచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారం నుంచి లోపలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వ్యక్తిర్ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఈ శ్లోకం యొక్క అర్థం. మరి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వైకుంఠం వాకిలి తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఉత్తర ద్వార దాటి మహర్షులంతా శ్రీమన్నారాయణునికి బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ బాధల నుంచి విముక్తి కల్పించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. మరి ఈరోజు ఉపవాసం ఉంటే ఎందుకు ఉండాలి? వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకూడదని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణు పురాణం. మనిషిలో ఉండే మురా అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా సాత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు నియమ నిష్ఠలతో వ్రతమాచరిస్తే వారికి మరో జన్మ ఉండదని, ఈరోజు మరణించే వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.